ఈసారి ఎలక్షన్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారన్న మీరు? నాకైతే చంద్రబాబు అండి. ఎందుకన్నా? నవరత్నాలు అన్నాడు, నవరత్నాలు ఏదైనా జరిగిందా? అమ్మఒడి చేత డబ్బులు 2 సంవత్సరాలు వేసాడు. మీరు అవునా కాదు మీకే తెలియాలి. అది మొన్న సంవత్సరం అయినా ఈ సంవత్సరం వేయలే. అంటప్పుడు నవరత్నాలు ఎందుకు, మందు ఆపేస్తానని ఆయనే అన్నాడు. మందు ఆపాడా? లేదు. మా నాన్న తాగుతాడు, మా పెద్దనాన్న తాగుతాడు, మా శాలరీ అందులోనే పోతుంది. మందు ఆపేస్తాను, మందు ఆపేయచ్చు కదా. ఇంతవరకు గవర్నమెంట్లో 110 ఉండేది, ఇప్పుడు 150. అది చీప్ తాగేసి మా ఇంట్లో గొడవ ఆడుతున్నారు. జగన్ గారి ప్రభుత్వంలో ఈ చీప్ లిక్కర్ తాగటం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు కదా, రోగాలు వచ్చి బాగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదా, దాని మీద మీరు ఏమంటారు? మా ఇంటికి వస్తే నేను మెడికల్ రిపోర్ట్లు చూపిస్తాను, మా నాన్నది కానీ మా పెద్దనాన్నది కానీ. ఈ ముందు తాగడం వల్ల అయ్యింది అది. ఇంతవరకు గవర్నమెంట్లో ఆయన ఉన్నారు కదా, డబ్బులు ఎక్కువ ఇచ్చుకొని లైన్లో నుంచి అలా తాగాల్సి వస్తుంది. అది ఈ ప్రభుత్వంలో దళితుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అంటున్నారు కదా, దాని నిజంగా జరుగుతున్నాయి అంటారా లేదా ఆగినాయి అంటారా? దాని గురించి అయితే మాకు తెలియదు. ఈ నవరత్నాల గురించి అయితే మేము బాగా పరిస్థితి. జగన్ గారు ఈ 5 సంవత్సరాలు ఉన్నారు కదా సీఎంగా, ఈ 5 సంవత్సరాల్లో ఈ గంజాయి కానీ, రౌడీజం కానీ, ఈ కొట్లాట్లు ఇవన్నీ తగ్గాయా పెరిగాయా? రౌడీజం ఇంకా చెప్పచ్చు లేదో తెలియదు కానీ నేనైతే కృష్ణలంకలో ఉంటా. నా డబ్బాడు వస్తే నేనే చూపిస్తా 100 మందిని. అది నేనే చూపిస్తా 100 మందిని. అది నన్ను పోలీసులు రికార్డ్ చేసుకున్నా పర్లా, నేనే చూపిస్తా. అది ఈ ప్రభుత్వంలో ఇంకా పెరిగాయి అంటారు అయితే? 100%. నెక్స్ట్ ఎవరు వస్తే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి అంటారు? గవర్నమెంట్ స్టడీగా ఉండాలంటే చంద్రబాబే రావాలి. ఈయన ఏంటంటే ఏం లేదు నాకు తెలిసి. నేను ఫస్ట్ ఈయన వస్తేనే బాగుంటుంది అనుకున్నా. ఫస్ట్ 2 సంవత్సరాలు మురిపించాడు, తర్వాత ఏం లేదు.